లూకా సువార్తలో బైబిల్ చదివించి ఇవన్నీ చదివిన తర్వాత ఇవన్నీ నెరవేరింది ఈ రోజు అన్నాడు. అది విషన్. యేసాయ 61లో విషన్. ఎవరి గురించి? యేసు ప్రభు గురించే విషన్. అది దరిద్రకి సువార్త, నలిగిన వాళ్ళకి హృదయం కలిగిన వాళ్ళకి గాయం కట్టడము, లేదా అవన్నీ మీరు చదువుకోండి. చెప్పే టైం లేదు. అరే ఇట్లా ఉన్నది చూసుకోండి అండి. ఆ దర్శనాన్ని ఎక్కడ నెరవేరుతుంది? యెరూషలేములో దేవాలయంలో చదివేటప్పుడు ఇవన్నీ ఈ రోజే నెరవేరింది. నన్ను గురించి చెప్పిన విషన్, యేసుప్రభు ఆ మిషన్ కోసం సంఘంలో వెళ్ళి ఈ వాక్యం నా మూలకంగా ఈ రోజే ఇది నెరవేరింది, నేనే అది ఫినిష్. హల్లెలూయా. అలాగా దేవుడు మిషన్ తీసుకొస్తే అక్కడ మిషన్ కూడా తెస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకు నీకు మిషన్ ఉంటే తప్పకుండా మనకు ఒక మిషన్ దేవుడు ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు గ్రహిస్తున్నాం? దేవుని వాక్యాన్ని విన్నాము. ఈరోజు నేను ఉన్నాను ప్రభు అని చెప్తామా? ఈరోజు నువ్వు చెప్పగలమా? హల్లెలూయా. చెప్పగలమా మనం ఈరోజు? చూడండి, మోసే కూడా ఎక్సోడస్ యాజక కాండంలో 3వ అధ్యాయం చూస్తున్నాము. మోసే అక్కడ ఆ నిర్గమ కాండంలో మోసే కూడా అక్కడ ఏం చూస్తున్నాడు? మ్యాప్కి చెప్తున్నాడు. అక్కడ ఒక దర్శనం చూస్తాడు. ఏం దర్శనము? ముళ్ళు చెట్లు మండిపోతా ఉంది. అయితే చూస్తే చెట్టు మండుతుంది, ఆ చెట్టు ఏం చేయలేదు, కాలిపోలేదు. ఇదేమైనా ఆశ్చర్యంగా ఉంది. ఆ దర్శనాన్ని చూసి మోస్తే దగ్గరికి పోతాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దర్శనాన్ని చూస్తాడు, వింటాడు. దర్శనం చూసే వాళ్ళకి దేవుడు స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన లేదా దగ్గర వెళ్తాడు, చూస్తాడు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది, ఈ చెట్టు కాలుతుంది, అగ్గిగా మండుతుంది, అయితే చెట్టు అట్లే ఉంది, బూడిది కాలేదే. హల్లెలూయా. అవి చూసినప్పుడు ఆ చెట్టు అగ్గిలో నుండి, ఆ ముత్పుదర్ నుండి, ఆ చెట్టు నుండి దేవుడు ప్రభు మాట్లాడతాడు. మోసే అని దేవుడు పేరు పెట్టి పిలిచినాడు ఆయన. హల్లెలూయా. ప్రతి ఒక్కొక్కరిని దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. సామ్వేలా దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. హల్లెలూయా. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఆదాం? సామ్వేల్. ప్రతి వారిని పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. మోసే అని చెప్తున్నాడు. మోసే నా దేవుడు పిలుస్తాడు. ఆ దగ్గర వెళితే మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే రా, నేను ఏం చేస్తాను? నా ఉద్దేశం కోసం నిన్ను తెలుసుకున్నాను. నేను ఇశ్రాయేల్ జనాల్ని నేను విడిపించుటకు నేను ఏం చేస్తాను? వాళ్ళ దగ్గర పంపిస్తాను, రా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మోసే చూస్తాం, అయ్యా నాకంత రాదు, మాటలు రాదు, నేనేమో నోటి మాంద్యం అలాంటి పెద్దడు కదా, నాకు అన్ని అంత నాకేం రాలేదు, అన్ని నీకు ఉన్నది నేను చూసినాను. ఎప్పుడు ఇది వాళ్ళు జగడమాడేటప్పుడు వాళ్ళు పెట్టి కొట్టి చంపేసినవి, నువ్వే కరెక్ట్గా ఇశ్రాయేల్ రక్షించేవాడు నీవే నేను తెలుసుకున్నాను. నువ్వు వచ్చి లేదా ఇద్దరు జగడమాడుతుంటే అక్కడ వెళ్ళి వాళ్ళు విడిపోయినప్పుడు ఏం చేశాడు? తన ఇశ్రాయేల్ జనాన్ని కొట్టేదని చూసుకోని ఊరికి కాలేదు. రక్షకుడుగా అక్కడ నిలిచి వాళ్ళు ఏం చేశాడు? ఇసుకలో పూసేసినాడు. దేవుడు చూస్తే పరిగెత్తిపోయినాడు మిరియా దేశానికి. లేదా ఇవన్నీ దేవుడు చూసి ఆయన నుండి ఒక ప్లాన్ పెట్టినాడు. మోసే ద్వారా ఒక ప్లాన్ జరుగుతున్నది. ఇక్కడ మోసే దర్శనం చూస్తాడు. 3వ అధ్యాయంలో విషన్ వచ్చింది. తర్వాత చూస్తే దాని అధ్యాయాలు ఎన్ని చూసినామంటే దేవుడు ఒక మిషన్ దేవుడు ఇస్తాడు. మిషన్ అంటే ఏమి? సేవ, ఉద్దేశం, దేవుడిచ్చిన పని. హల్లెలూయా. మోసేకి దేవుడు ఏమి ఇచ్చాడు? పెద్ద పని ఇచ్చినాడు. ఇశ్రాయేల్ జనాల్ని ఈజిప్ట్ దేశం నుండి నడిపించే పెద్ద నాయకుడిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. విషన్ ఉన్న ఒక మనిషిని దేవుడు నాయకుడిగా చేస్తాడు. ఆమేన్. నీకు నాకు విషన్ కావాలి. ఆమేన్. ఏం విషన్ లేకుండా ఏదో దేవుని నమ్ముకున్నాను, ఏదో నేను చర్చికి వెళ్తాను, క్రిస్టియన్ ఉన్నాను, నేను చేయం తిన్నాను, ఏమని ఉన్నాను చేసినాను వెళ్ళిపోతే జీవితం దేవుడు ఒక రోజు వచ్చేటప్పుడు మీరు ఏం లెక్క వేయలేము. హల్లెలూయా. 1 తాళందు 2 తాళందు 5 తాళందు లేదా దేవుడు ఇస్తాడా? ఇచ్చిన తర్వాత ఏమంటాడు? ఆయన అడుగుతాడు కదా. ప్రతి వారికి దేవుడు ఒక విషన్ ఇచ్చి, మిషన్ అనేది మీలో దేవుడు పెట్టినాడు. ప్రతి క్రైస్తవుల్లో మిషన్ ఉన్నది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవంలో ఉన్నది. ప్రతి ఒక్కొక్కరు దేవుడు తెలుసుకున్నాడు ఆయన. లేదా
ఈ మధ్యాహ్న సమయంలో నాకు నీకు దేవుడు మిషన్ ఇచ్చున్నాడు. మనకు దర్శనం ఉంది, మనకు ఒక